కీస్ ఏమిటంటే నా కోడలి పిల్ల కూడా, నా మేనకోడలి పిల్ల కూడా అందులో ఉంది. కాబట్టి మనం ఏం చేసామంటే సూట్ కేసు పట్టుకుంది, అదే హ్యాండ్ బ్యాగ్ ఉంది తనకి, మళ్ళీ నేను ఎందుకులే పట్టుకోవడం అని సూట్ కేసులో వేసాను. అవి ఇంటి తాళాలు అందులో ఉండిపోయాయి. సో వచ్చి ఎక్కడ ఉంటాం, 1 o'clock వచ్చి లగేజ్ మిస్ అయింది. మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళి మళ్ళీ కంప్లైంట్లు ఇచ్చి, లేదు మీరు ఎయిర్ ఇండియాలో వచ్చారు, అది ఇండిగో అండి, అది సపరేట్ అండి, దాని గురించి అది ఇదని మళ్ళీ మార్నింగ్ 5కి వచ్చాను. మళ్ళీ ఎవరైతే ఆ ట్యాగ్లో ఉన్న వాళ్ళని మనం గూగుల్లో సెర్చ్ చేస్తే ఆయన పెద్ద ఆఫీసరు, ఆయన ఒక కాలేజీకి డైరెక్టరు మనకు దొరికారు. తర్వాత వాళ్ళు 9 o'clock రెస్పాండ్ అయితే మనల్ని ఇక్కడ 10కి వచ్చేయమన్నారు హైదరాబాద్లో. సో వెళ్ళి అది మళ్ళీ క్యారీ చేసి డోర్లు తీసుకొని వెళ్ళి నైట్ అంతా నిద్రలేదు. సో అక్కడ మనం వాళ్ళు రమ్మన్నారు కాబట్టి విజిట్ చేసామమ్మ, దానికి విజిట్ చేసాము. అన్ని మెజర్ చేస్తున్నారు. నేను మార్నింగ్ నుంచి ఏం చేస్తున్నా అంటే, దాని ముందు 1 month బిఫోరు అదే లేఅవుట్ని కొన్ని రోడ్డుకి అడ్డంగా కట్టేశారని సాటిలైట్లో చూసి కొలాప్స్ చేశారు. రోడ్లు కూడా అంటే ఆర్టిఫిషియల్గా ముగ్గేదో వేసి, ఇగో ఈ రోడ్లు ఇవి మేము ఇగో ఇలా వస్తాయని చెప్పి పెడితే ఓవర్ నైట్లో క్లోజ్ చేస్తాడు ఆయన. ఇలాగ జరగకూడదని హైడ్రా వాళ్ళకి సపోర్టింగ్గానే ఆల్మోస్ట్ ఎక్కడ అంత శ్రమ అయినా, నాకు రాత్రంతా నిద్ర లేకపోయినా దాన్ని వీడియోస్ తీస్తున్నాను. స్పాట్ స్ప్రే పెయింటింగ్ వేస్తున్నారు, స్ప్రే కొడుతున్నారు. ఇది ఎక్కడ, దీని లొకేషన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఒకటి పెట్టారు, ఇక్కడ ఒకటి పెట్టారు, రేపు మనం చూసుకోవటానికి బాగుంటుంది, ఈయన ఏమైనా ఇలాంటి మిస్టేక్ మళ్ళీ చేస్తే అని దాని మీద నేను చేస్తున్నాను. ఎక్కడ వాళ్ళు ఎవరు మనం ఎవరు అనేది డిస్కషన్ లేదు. పోలీసులు చూడండి, పోలీస్ స్టేషన్లో ఇంత జరుగుతుందండి. హైడ్రా ఇది ఉన్నారు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు ఉన్నారు, అలాగే జిహెచ్ఎంసీ ఆఫీసర్లు ఉన్నారు, ఇంతమంది ఉన్నారండి. నేను వాళ్ళ మధ్యనే నేను తీసుకుంటూ తిరుగుతున్నాను. లేఅవుట్లో మనం అడుగు పెట్టినప్పటి నుంచి అందరం ఒక్కొక్క దగ్గర ఉండే భయము. ఆ లేఅవుట్లో ఎవరున్నారు అనుమానాస్పదంగా ఉంటే పోలీసుని మాత్రమే పిలిచి, అన్న చూడన్నా వాళ్ళు ఎవరో అక్కడ అవుటర్స్ ఉంటే, మేము ఓనర్స్ ఉన్నాము, లేకపోతే శ్రీధర్ రావు ఉండాలి, ఆయన ఉన్నాయి కాబట్టి తప్పులేదు రావడంలో, శ్రీధర్ రావు గారు ఉండాలి. అక్కడ ఎవరో శ్రీధర్ రావు గారు మనుషులు ఎవరైనా వచ్చారంటే ఎవరు రాలేదండి అనేవాళ్ళు. కానీ ఆ లేఅవుట్ నుండి ఎవరెవరో మనుషులు తిరిగేవాళ్ళు. నేను అడుగుతూ ఉండేదాన్ని, ఎవరండి వీళ్ళు వచ్చారు అని అడగండి, పోలీసులు చేస్తే కొందరిని 20 ఎకరాల్లో ఇటు పంపితే అలాగొచ్చి అక్కడ ఉంటారు. మళ్ళీ 2 o'clockకి ఇంకా మెజర్ చేస్తున్నారు అంత కదండి. వీళ్ళు ఇక్కడ మెజర్ చేసి సాటిలైట్లు వీళ్ళు టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఎవరో చూస్తుంటే ఇంకొక దగ్గర వెళ్ళి మార్కింగ్ చేయడం అలా చేస్తుంటే చల్లా చెదిరి అయిపోతారు కదండి. నాతో వచ్చిన ఫ్యామిలీస్ ఏం చేసాయంటే, ఏమండి లంచ్కి వెళ్తున్నామని చెప్పండి, ఒక 6-7 ఫ్యామిలీస్ ఏం చేశారంటే లంచ్కి వెళ్ళిపోయారు. సో నాకు డిన్నర్ లేదు, బ్రేక్ఫాస్ట్ లేదు, సరే 2 అయిపోతుందని చెప్పి సిఐ గారికి, హైడ్రా సిఐ గారికి కాల్ చేసి, నేను సరే లంచ్కి వెళ్ళి వస్తామంటే అలాగేనమ్మా అని అన్నారు. మేము బయటికి అంటే నేను ఉండే ప్లేస్ ఇదైతే కొంచెం డిస్టెన్స్లో మెయిన్ రోడ్డు, గచ్చిబౌలి మెయిన్ రోడ్డు, పోలీస్ స్టేషన్ ఆపోజిట్ మా ఇది. లెఫ్ట్ వైపు ఏమో ఆయన పెట్రోల్ బంక్ ఉంటుంది, సంజయ్ కన్వీన్ శ్రీధర్ రావుది పెట్రోల్ బంక్ ఉంటుంది. రైట్లో బస్ స్టాప్ ఉంటుంది. ఆ బస్ స్టాప్ అవతల నా కారు పెట్టాడు డ్రైవరు. మేము నడుచుకుంటూ క్యాజువల్గా వెళ్ళిపోతున్నాం. నాకు కొంచెం ముందు ఒక 2 steps ముందు నడుస్తున్నారు బ్రదర్, నేను వస్తున్నాను. యాక్చువల్లీ మార్నింగే కారులో గుద్దేయాలని ప్లాన్ చేశాడు ఆయన. ఇంకొక ఆయన ఉన్నాడు ఖుషి అని, మరి వాళ్ళకి ఏం విరోధం ఉందో మనకు తెలీదు. ఆయన కూడా అక్కడ ఏదో నిల్చున్నాడు. హైడ్రా వాళ్ళందరూ ఒక 20 members 25 members బ్యాక్ ఉన్నారు. హైడ్రా ఆఫీసర్ కూడా అక్కడ వీళ్ళందరూ ఉన్నారు, ఆఫీసర్లు అందరూ ఉన్నారు, మాట్లాడుతున్నారు. నేను ఇలా ఉన్నాను, వీళ్ళందరూ ఇలా ఉన్నారు. రోడ్డు అలా ఉంటే ఇలా కారు తీసుకొచ్చేసండి అంటే సడన్గా అక్కడి నుంచి రోడ్డు మీద వచ్చి మన వైపు తిప్పేస్తప్పుడు మా లేఅవుట్లో ఇది మన దగ్గర తిరిగి సౌండ్ వస్తుంది కదండి. అంటే స్టీరింగ్ తిప్పినప్పుడు కింద వీల్స్ ఉంటాయి కదా, ఆ సౌండ్ని చూసి నేనే లాస్ట్లో ఉన్నాను, ఇలా చూస్తాడు మన మీదకి వచ్చిస్తున్నప్పుడు మేము అలా బ్యాక్ అయిపోయాం. అతన్ని గుంజుకొని అడిగారు, ఏంటి ఎవరిని చంపేయాలని, ఏంటి ఇది అని అంటే ఆ పక్క మనిషి మీద తోసాడు. నా ఖుషి అని ఎవరో ఉన్నారు కదా, ఏంటి వాడికి ఏంటి అవసరం అంటే డైవర్ట్ చేశాడు. లక్కీగా ఆ ఇన్సిడెంట్ జరగకపోతే ఆ రోజు నడి రోడ్డు మీద అడ్డదిడ్డంగా మా బ్రదర్ని రాకేష్ ప్రశాంత్ని కానీ నన్ను కానీ అడ్డదిడ్డంగా నరికేసేవాళ్ళండి. అందరూ ఉంటుండగానే. ఇంత జరుగుతున్నా కానీ పోలీసులు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు మేడం? మరి అక్కడ పోలీసులు రెస్పాండ్ అవ్వలేదు అని అంటే, నేను లోకాలను చూసిన వ్యక్తినండి. ఎన్నో మర్డర్లు ఇలాగ నడి రోడ్డు మీద నరికేసి అందరం చూస్తుండగానే పరిగెట్టి చేస్తూ ఉంటారు. నా పోరాటం ఏమిటంటే,
ఆ రోజు నేను పెద్ద పెద్ద అరుపులు అరుస్తూ ఉండేదాన్ని. ఏమండి మీరు అందరు ఎడ్యుకేటెడ్స్ అండి, నడి రోడ్డు మీద అండి అంటే ఇంత సెలబ్రిటీని అయ్యి ఉండి నరికేస్తున్నారండి, ప్లీజ్ అండి మీరు అందరూ వస్తే వాళ్ళు పారిపోతారండి, మమ్మల్ని సేవ్ చేయండి అని చాలా గట్టిగా అరిసేదాన్ని అండి. చాలా గట్టి పిచ్చి దానిలాగా అరిసేదాన్ని. లక్కీగా ఏంటంటే అప్పుడు చూసి జరిగింది ఏమిటంటే అండి, మీకు మధ్యలో అది కట్ అయింది. నేను అక్కడ చూశాను కదా మార్నింగ్, ఆ పర్సన్ 2 వీలర్ మీద వస్తూ వెనకాతల ఒక అతను కత్తి పట్టుకొని ఇలా కూర్చున్నాడు. పిడి ఉంటుంది కదా, దాన్ని గుడ్డ చుట్టేసి ఉంది, బయటకు కనబడలేదు అది. సో గుడ్డ చుట్టూ ఎప్పుడైతే నేను చూశానో పరిగెట్టు ప్రశాంత్ పరిగెట్టు, కారు కొంచెం ముందుకే ఉంది కాబట్టి పరిగెట్టు అని చెప్పి నేనేం చేశానంటే వాళ్ళని నెట్టాను. నెడితప్పటికి ఈ బండి పట్టుకున్న ఆయన పడలేదు, కింద ఆయన పడ్డాడు, కత్తి ఏదో పక్కన పడినట్టుంది. పడితప్పటికి ఒక బండి ఆగితప్పటికి వెనకాల బళ్ళు ఆగుతుంటాయి కదండి. సో అలాగా స్ట్రక్ అయిపోతప్పటికి ఆ కత్తి తీసుకొని అతను పారిపోయాడు. మా ప్రాణభయంలో ఎవ్రీథింగ్ ప్రతిదీ మనం అబ్జర్వ్ చేయలేము కదా. వెళ్ళిపోయాడేమో. ఈ వైట్ షర్టోడు ఏం చేశాడంటే ఈ బండి వదిలేసి బ్రదర్ ముందు వెళ్ళిపోయాడు, పరిగెట్టినోడల్లా మళ్ళీ వెనక్కి నేను ఇక్కడ ఉండిపోయానని పరిగెట్టుకుంటూ వచ్చాడు. వచ్చినోడిని పీక నొక్కేసి ఇలాగ అడిసిస్తూ మెడల్లో తిప్పేస్తున్నాడు. అప్పుడే ఇదంతా కట్ అయిపోయింది అనమాట. సో నన్ను ఈలోగా పైనుంచి, అంటే వాళ్ళకి ఎంత ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుందో, పైనుంచి 6-7 పరిగెట్టుకుంటూ క్రికెట్ బ్యాట్ పట్టుకొని వచ్చారు. నన్ను ఇలా వేసేయాలని అనుకున్నప్పుడు ఏమిటంటే, వెనకాల నేను ఉన్నాను కదా, వేసేయాలని అనుకున్నప్పుడు ఏమిటంటే ఈ ఇద్దరు ముగ్గురు నన్ను ఇలా పట్టుకున్నారు. నా మొత్తం స్కిన్ అంతా ఇలా పట్టుకొని అంతప్పటికి నేను కిందకి షర్ట్ అండి, అది కొంచెం అంటే ఎలా ఉంటుందంటే పాలిస్టర్ ఇలా ఉంటే జారిపోద్ది కదా, కింద నన్ను కొంచెం నెట్టడి బనీన్ వేసాను అనమాట. నాకు ట్రావెలింగ్లో ఫ్లైట్లో కొంచెం కంఫర్ట్గా ఉంటుందని అది వేసుకున్నాను. ఇలా పట్టుకునేటప్పటికి కిందకి జారిపోయాను. ఆ బ్యాట్ పెట్టి మళ్ళీ బ్రదర్ని కొట్టాలనుకున్నప్పుడు ఇద్దరు మనుషులు ఎవరో అవుటర్స్ అండి వచ్చి పాపం చెయ్యది పట్టుకొని ఇలా నాగుతూ ఆ పేక నొక్కేస్తూ, అప్పటికే వాడు కళ్ళు ఇలా తేలేసేస్తున్నాడు. ఇలా చెయ్యి పట్టుకొని ఇలా విడిపిస్తూ నేనేం చేశానంటే కిందనున్నాను కదండి, నాకేం తెలియట్లేదు. ఆ కాలు అయి పట్టుకొని లాగేయడమో అలా చేసేటప్పుడు ఆ దీనిలో బ్యాట్ కింద పడింది. ఎలా పడిందో మీద నుంచి అన్న ఆ బ్యాట్ నేను పట్టుకొని నీళ్ళు లెగిశాను. అంటే ఇంత ఇన్సిడెంట్ జరిగిందండి.